Hi, welcome to my channel. This is Sirichella. Happy Diwali! Happy Diwali! Yay! Ta-da! Happy Diwali! Happy Diwali! మార్నింగే లేచి మంగళహారతులు తీసుకుంటున్నాము. సో నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి ఈ దివాళీ అంటే కంపల్సరీ ఎవ్రీ ఇయర్ మార్నింగే లేచి మంగళహారతులు తీసుకొని కొన్ని క్రాకర్స్ కాలుస్తుండే. సో కొన్ని క్రాకర్స్ కాల్చేసి అందరం కజిన్స్ ఉంటుండే అనమాట. ఎక్కువ మటుకు దివాళీ మా అమ్మమ్మ వాళ్ళ సైడ్ అయ్యేది. సో అట్లా క్రాకర్స్ కాల్చేసి మళ్ళీ కాసేపు పడుకుంటుండే. పొద్దున లేస్తుండే కదా, సో మళ్ళీ కాసేపు పడుకొని లేచి అప్పుడు స్నానాలు చేసి పేని తింటుండే. సో మంగళహారతులు తీసుకున్నాక చమర్ రాసుకున్నాక తినద్దు అని చెప్పి చెప్తుండే స్నానం చేసే వరకు. సో స్నానం చేసినాక దివాళీ స్పెషల్ పేని తినేసి దెన్ ఇంకా వేరే పనుల్లోకి వెళ్ళిపోతుండే అనమాట. పెళ్ళైనా కూడా సేమ్. సో మా హస్బెండ్ వాళ్ళ సైడ్ కూడా సేమ్ అదే ఫాలో అవుతారు. మంగళహారతులు తీసుకొని తర్వాత పేని తిని అట్లా అనమాట. సో ఈసారి స్పెషల్ ఏంటంటే మా చిన్ని పాప వచ్చింది కాబట్టి, చిన్ని మహాలక్ష్మి మా ఇంట్లో వచ్చింది కాబట్టి ఈసారి ఇంకా స్పెషల్ దివాళీ అనమాట. సో మేము ముగ్గురం కలిసి ఈసారి మంగళహారతులు తీసుకుంటున్నాము. సో నేను ఇంకా ఈశాన్వి కలిసి పునీత్కి ఇచ్చినాము. మళ్ళీ నేను ఈశాన్వికి పునీత్కి కల్పించిన, మళ్ళీ వీళ్ళిద్దరు నాకు ఇస్తున్నారనమాట. సో చెప్పినా కదా, మంగళహారతులు అయిపోయిన తర్వాత కంపల్సరీ ఒక 2 స్పార్కిల్స్ అయినా, అంటే ఇండియాలో ఉన్నప్పుడు ఫుల్ కాలుస్తుండే క్రాకర్స్, బట్ యూఎస్లో మనం ఎక్కువ సౌండ్ చేయదు కాబట్టి జస్ట్ ఇట్లా స్పార్కిల్స్ చేస్తుండే అనమాట. అండ్ ఈశాన్వి వింతగా చూస్తుంది, దీంట్లో నుంచి ఏంటి లైట్ వస్తుంది, స్పార్కిల్ వస్తుంది, మా అమ్మ ఎందుకు డాన్స్ చేస్తుంది అన్నట్టు. సో అదంతా అయిపోయిన తర్వాత మేము ఫ్రెష్ అయిపోయి ఇంటిని కొంచెం డెకరేట్ చేస్తున్నాము. సో ఆల్రెడీ ముందు రోజే లైట్స్ పెట్టినాం అనమాట బ్లైండ్స్కి. ఐ మీన్ లైక్ కర్టైన్ లైట్స్, ఎల్ఈడి స్ట్రింగ్ లైట్స్ అంటారు కదా. ఇంకా ఈరోజు ఇట్లా కొంచెం పూలు, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అన్నీ కూడా ఇట్లా అరేంజ్ చేస్తున్నాము ఎంట్రీ వేలో. ఎవ్రీ ఇయర్ ఇట్లా డెకరేట్ ఏం చేసుకోము. ఈసారి ఎందుకు అని అంటే, మేము ఒకటి న్యూ హౌస్ తీసుకున్నాము అండ్ ఇంకోటి మా చిన్న తల్లి వచ్చింది మా లైఫ్లోకి. సో చాలా స్పెషల్ మూమెంట్స్ కాబట్టి డిఫరెంట్గా మంచి డెకరేట్ చేసి సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సో ఎవ్రీ ఇయర్ కంపల్సరీ ఇంటి నిండా అయితే లైట్స్ పెడతాము. సో నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి డిఐవై చేసి ఇట్లా లైట్స్ అవన్నీ డిఫరెంట్గా చేసేవాళ్ళము. ఇండియాలో కూడా మంచి స్టెప్స్ మొత్తము లైట్స్ పెడుతుండే, అంటే దీపాలు పెడుతుండే, మంచిగా ఫ్లవర్స్తో ముగ్గేస్తుండే, ముగ్గులు దీపాలు పెడుతుండే అనమాట. కొత్త ఏం కాదు ఈసారి. అండ్ పెళ్ళైనాక అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు కూడా అపార్ట్మెంట్ మొత్తం నేను దీపాలు పెట్టి డెకరేట్ చేసిన అనమాట. నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు కూడా అట్లనే చేసిన, దీపాలు పెట్టి మొత్తం ఇల్లంతా డెకరేట్ చేసిన. అండ్ ఇక్కడ ఐలాండ్ పైన ఎలక్ట్రిక్ దియాస్ పెడదామని చెప్పి అమెజాన్లో తెప్పించాను. సో వాటి కోసం మొత్తం క్లీన్ చేస్తున్నా. అండ్ ఆల్సో మా ఇంటికి ఈవినింగ్ ఫ్రెండ్స్ వస్తున్నారు, పాట్లాక్ అనుకున్నాము. సో మేము చేసిన ఐటమ్స్ అండ్ వాళ్ళు తెచ్చే ఐటమ్స్ అన్నీ కలిపి వి గోనా హ్యావ్ దివాళీ పార్టీ అనమాట. సో ప్రిపరేషన్స్ అన్నీ అయిపోయినాయి కదా, అండ్ ఇప్పుడు నేను రెడీ అవుతున్నాను. దివాళీ అంటే లైట్ ఫెస్టివల్ కదా, అంటే నైటే మనం ఎక్కువ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము, మంచిగా లైట్స్ అన్ని వేసుకొని క్రాకర్స్ కాల్చుకొని. సో నేను నైట్ పార్టీ కోసం, అంటే మా ఇంట్లోనే హోస్ట్ చేస్తున్నాం కాబట్టి పార్టీ అంటున్నా, జస్ట్ దివాళీ పండుగ సెలబ్రేషన్స్ అనుకోండి అంతే. సో నేనైతే రెడీ అవుతున్నాను, మంచిగా హెయిర్ సెట్ చేసేసుకున్నాను. అండ్ ఎక్కువగా నేను హెయిర్ లీవ్ చేసుకోవట్లే. ఇంతకుముందు చెప్పాను వీడియోస్లో, పాప వచ్చింది కాబట్టి ఎక్కువ హెయిర్ ఇరబోసుకుంటే మొత్తం అంతా మెస్సీ అయిపోతుంది, పాప నోట్లో పోతుంది, కళ్ళల్లో పోతుంది అని చెప్పి ఒక చిన్న క్లిప్ పెట్టుకుంటున్నాను అనమాట. అండ్ ఫేస్కి కూడా చాలా సింపుల్గా, ఎక్కువ మేకప్ కూడా నేను ఎప్పుడు వేసుకోను, జస్ట్ ఒక మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, ఫౌండేషన్, ఇంకా కాంపాక్ట్. ఫౌండేషన్స్ కూడా మారుస్తూ ఉంటాను అనమాట, ఈవెంట్కి తగ్గట్టు ఏది బాగా సెట్ అవుతాయి అది. అండ్ దివాళీ అంటేనే ఎక్స్ట్రా గ్లో, ఇంకా బిట్ ఆఫ్ గ్లామ్ కదా, దానికోసం పర్ఫెక్ట్ లిప్స్టిక్ ఉండాల్సిందే. నేనైతే డార్క్ షేడ్ యూజ్ చేస్తున్నా, ఈ డ్రెస్కి బాగుంటుంది అని చెప్పి. ఇది వైన్ షేడ్లో ఉంది. నేనైతే మార్స్ క్వీన్స్ ఆఫ్ మ్యాట్ లిప్స్టిక్ యూజ్ చేస్తున్నా, ఇది సెట్ లాగా ఉంటుంది అనమాట. అండ్ కరెంట్లీ ఐఎమ్ అబ్సెస్డ్ విత్ దీస్ అనమాట. ఇవి నా ఫెస్టివ్ ఫేవరెట్ అని చెప్పచ్చు. సో ఇది 3 గార్జియస్ షేడ్స్లో వస్తాయి. ఒకటి మనం డైలీ వేర్గా వేసుకోవడానికి 1 సటిల్ షేడ్, ఇంకొకటి పార్టీస్కి వేసుకోవడానికి బోల్డ్ షేడ్లో ఉంటుంది, ఇంకొకటి అయితే మిక్స్ చేయొచ్చు అనమాట, లైక్ కస్టమైజ్ లుక్ కోసము. అండ్ ఒక్క స్వైప్తోనే మనకు ఫుల్ కలర్ వచ్చేస్తుంది, సూపర్ పిగ్మెంటెడ్ ఉంటుంది బేసికలీ. ఇది మ్యాట్ లిప్స్టికే, కానీ అస్సలు డ్రై అవ్వదు. అంటే చాలా మటుకు మనకు మ్యాట్ లిప్స్టిక్స్ డ్రై అవుతూ ఉంటాయి కదా, ఇది చాలా సూపర్ లైట్గా ఉంటుంది, ఇంకా కంఫర్ట్
పర్పుల్గా ఉంటుంది అనమాట. లిప్స్ని సాఫ్ట్గా ఇంకా స్మూత్ ఆల్ డే ఉంచుతుంది. అన్ని కలర్స్ సూపర్గా అనిపించినాయి నాకు. అండ్ దీంట్లో తెలుసా మనము మిక్స్ అండ్ మ్యాచ్ కూడా చేసుకోవచ్చు. అంటే ఫర్ సపోజ్ న్యూడ్ షేడ్ ఉందనుకోండి, దాన్ని బోల్డ్ కింద వేసామనుకోండి ఒక క్లాసీ లుక్ వస్తుంది అనమాట. ఈరోజు నా ఈ కలర్ డ్రెస్కి ఈ షేడ్ ఉంచేసుకుంటున్నాను నేను. అండ్ ఇవన్నీ కూడా స్మచ్ ప్రూఫ్ ఇంకా ట్రాన్స్ఫర్ ప్రూఫ్ అనమాట. మీరు కూడా ఏదైనా లాంగ్ లాస్టింగ్ బోల్డ్ మ్యాట్ ఫినిష్ లిప్స్టిక్స్ ట్రై చేయాలనుకుంటే ఈ మార్స్ క్వీన్స్ ఆఫ్ మ్యాట్ లిక్విడ్ లిప్స్టిక్స్ అయితే ట్రై చేయండి. సో ఇవన్నీ మీకు ఈజీగా మార్స్ కాస్మెటిక్స్ అఫీషియల్ వెబ్సైట్ దొరికేస్తాయి. జస్ట్ 499 రూపీస్కి మాత్రమే అనమాట. అండ్ మీకు కావాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను, చెక్ చేయండి. అండ్ ఇప్పుడైతే నేను వాచ్ పెట్టుకున్నా. ఈ వాచ్ నాకు పెళ్ళికి ముందు మా చిన్న గిఫ్ట్ ఇచ్చిందన్నమాట బర్త్డేకి. ఇంకొక హ్యాండ్కి ఒక బ్రేస్లెట్ పెట్టేసుకున్నాను. అండ్ దిస్ ఇస్ మై ఫైనల్ లుక్. ఈశాన్వి ఇంకా పునీత్ కూడా రెడీ అయిపోయారు. ఫ్యామిలీ కాంబోలా కస్టమైజ్ అవుట్ఫిట్స్ చేయించుకున్నాము. సో నేను గ్రీన్ వేసుకున్నా, పునీత్ వైట్ వేసుకున్నాడు. మా ఇద్దరు కాంబినేషన్ అంటే గ్రీన్ ఇంకా వైట్ లో ఈశాన్వికి వేయించామన్నమాట. తెలుసా నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పటి నుంచి అనుకుంటుండే ఇట్లా ఫ్యామిలీ కాంబో లాగా వేసుకోవాలి ఏమన్నా ఈవెంట్స్ కి అని చెప్పి. అండ్ నౌ ఇట్స్ హ్యాపెనింగ్. ఇప్పుడు నేను మీ అందరికి మా ఇంటి డెకార్ చూపిస్తాను. సో మాకైతే చాలా బాగా నచ్చిందనమాట. చాలా హ్యాపీగా మనస్ఫూర్తిగా చేసుకున్నాము. వీడియోస్ కోసమో లేకపోతే షో కోసమో చేసుకున్నది కాదు, ఇది మాకు నచ్చింది కాబట్టి కావాలనుకున్నాం కాబట్టి చేసుకున్నాము. సో ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో పెట్టాను మా హౌస్ దివాళీ డెకార్ అని చెప్పి. దాంట్లో కొంతమంది అన్నారు వీడియోస్ కోసమే చేసుకుంటారు మీరందరూ డెకరేషన్ అదంతా అని చెప్పేసి. సో అపార్ట్ ఫ్రమ్ వీడియోస్ వీ ఆల్సో హ్యావ్ ఎ లైఫ్. సో వీడియోస్ కోసమే చేసుకోవడం కాదు. చిన్న ఉన్నప్పుడు అసలు యూట్యూబ్ లేదు, మాకు వీడియోస్ కూడా లేవు. బట్ అప్పుడు కూడా చేస్తుండే. ఏంటంటే అప్పుడు మీరు అందరూ యూట్యూబ్ లేదు కాబట్టి చూడలేదు. ఇప్పుడు యూట్యూబ్ ఉంది కాబట్టి మేము పెడుతున్నాం ఒక ప్లాట్ఫామ్ మీద. ప్రతి ఒక్కరు డెకార్ చేస్తారు, ప్రతి ఒక్కరు ఇంట్లో దీపాలు పెడతారు. యూట్యూబ్ లేని వాళ్ళు పెట్టుకోరు అంతే. యూట్యూబ్ ఉన్న వాళ్ళు జస్ట్ దాన్ని చూపించుకుంటున్నారు అంతే డిఫరెన్స్. సో అందరికీ కోరికలు ఉంటాయి, అందరికీ ఇంట్రెస్ట్లు ఉంటాయి. అవన్నీ తీర్చుకోవాలి, అవన్నీ చేసుకోవాలనుకుంటారు. సో నేను కూడా అంతే అనమాట. నాకు చాలా ఇష్టం ఇట్లా డిఐవైస్ చేయడం కానీ, హౌస్ డెకార్ చేయడం కానీ, కుట్టడం కానీ, డిఫరెంట్ డిజైన్స్ చేయడం కానీ నాకు పర్సనల్గా చాలా ఇంట్రెస్ట్ అనమాట. ముగ్గులు వేయడం, రంగోలీ డిజైన్స్ వేయడం, మెహందీ వేయడం అవన్నీ నాకు చాలా ఇష్టం కాబట్టి నేను చేస్తూ ఉంటా. ఇదంతా నచ్చే వాళ్ళు జస్ట్ నా ఎఫర్ట్స్కి అప్రిషియేట్ చేయండి, నచ్చని వాళ్ళు జస్ట్ స్కిప్ ద వీడియో. అంతేగాని బ్యాడ్ కమెంట్స్ పెట్టి డోంట్ డిస్కరేజ్ మీ. అండ్ మీ నెగటివ్ కమెంట్స్ నేనేం తీసుకోను, ఐ జస్ట్ డిలీట్ దెమ్ స్ట్రైట్ అవే. బట్ స్టిల్ చూస్తా కాబట్టి చెప్తున్నా, బాధపడతా కాబట్టి చెప్తున్నా అంతే. సో ఫ్రెండ్స్ అందరు వచ్చేసిండ్రు, అందరు వాళ్ళ డిషెస్ తీసుకొని వచ్చారన్నమాట. అన్నీ కూడా సూపర్ స్మెల్ వస్తుండే. మేమంతా కలిసి 11 మెంబర్స్ అయినాము. ఓన్లీ పెద్దవాళ్ళని కౌంట్ చేస్తున్నా. సో చిన్నపిల్లలు ఒక 3 ఉన్నారు, మిగతా అంతా పెద్దవాళ్ళే అనమాట. సో హౌస్ అంతా కూడా ఫుల్ అయిపోయింది. యాక్చువల్లీ నాకు ఇట్లా మనుషులు ఉండి ఫుల్ హౌస్ ఉంటే చాలా ఇష్టం. ఓన్లీ ఇట్లా లోన్లీ ఇద్దరే ఉంటే అస్సలు నచ్చదు అనమాట. సో స్పెషల్ ఈవెంట్స్కి ఇట్లా పండగలకి వాటికి వీటికి ఎక్కువ మంది ఉండాలని కోరుకుంటాను నేను. ఇండియాలో అయితే ప్రతి పండగకి మేము చాలా మంది ఉండి సెలబ్రేట్ చేసుకునే వాళ్ళము. సో పెద్ద ఫ్యామిలీ అండ్ ఆల్సో ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ కూడా చాలా పెద్దది కాబట్టి ఫుల్ ఫన్ ఉంటుండే. అండ్ ఆల్సో అది నేను చాలా మిస్ అవుతాను అనమాట ఇక్కడ యూఎస్లో ఉన్నప్పుడు. ఇక్కడైతే నాకు చుట్టుపక్కల దగ్గరలో ఉండే వాళ్ళంటే ఫ్రెండ్సే. నా కజిన్స్ కూడా ఉన్నారు. బట్ ఈరోజు దీవాళీకి వాళ్ళెవ్వరు రాలేదన్నమాట. బట్ యూజువల్గా కలుస్తూ ఉంటా అంతే. సో నా ఫ్యామిలీని నేను ఎక్కువ మిస్ అవుతున్నా కాబట్టి ఆ ఫీలింగ్ అయితే ఇప్పుడు ప్రజెంట్ ఫ్రెండ్స్ ద్వారా నాకు తగ్గింది కొంచెము. అండ్ వీ ఆల్ హ్యాడ్ లాట్స్ ఆఫ్ ఫన్ అనమాట. సో బయటకు వచ్చి క్రాకర్స్ కాల్చడం స్టార్ట్ చేసినాము. ఇక్కడంతా సౌండ్ లేని క్రాకర్స్ అని చెప్పిండ్రు. మేము అలానే కొనుక్కున్నాము ఫుల్ డబ్బులు పెట్టి. ఇక్కడ చాలా కాస్ట్లీ ఉంటాయి. అండ్ అన్నీ కూడా ఫ్లవర్ పాట్ ఫ్యాన్సీ క్రాకర్సే అనమాట. బట్ మేము కాలుస్తున్న దానికి కొంచెం సౌండ్ వచ్చింది. అండ్ మా గల్లీ మొత్తం ఇండియన్సే ఉండే, అందరు కాలుస్తున్నాయి అనమాట. ఎవరో ఒకరు నాన్ ఇండియన్స్ కంప్లైంట్ చేశారంట ఇట్లా సౌండ్ వస్తుంది అని చెప్పి. అండ్ మోర్ ఓవర్ దివాళీ వీక్ డే వచ్చింది కదా, మండే. సో అందరు పడుకోవాలి, ఇక్కడ వాళ్ళకి పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి కంప్లైంట్ అయితే వచ్చిందంట. ఎవరిచ్చారో తెలీదు. సో కాప్ వచ్చి ఇట్లా చూస్తే ఎవరో ఒక్కరు కాలుస్తున్నారేమో అనుకున్నారంట. బట్ గల్లీ ఎంటర్ కాగానే ఎవ్రీ వన్ వర్ బ్లాస్టింగ్ ద క్రాకర్స్. సో కాప్ వచ్చి ఓకే సౌండ్ రానివైతే మీరు సెలబ్రేట్ చేసుకోవచ్చు, లైక్ స్పార్కిల్స్ అట్లా. సౌండ్ వచ్చేవి మాత్రం వద్దు, జస్ట్ మేక్ ష్యూర్ దట్ మీరు పక్కన వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా సెలబ్రేట్ చేసుకునేటట్టు అని చెప్పి అన్నారు. ఏమనలేదన్నమాట. హీ వాజ్ వెరీ కూల్. సో మేము మా క్రాకర్స్ అంతే ఫినిష్ చేసేసుకొని ఫొటోస్ అన్నీ దిగేసి లోపలికి వచ్చి ఇంకా మేము ఒక్కరొక్కరం ఏమేమి డిషెస్ చేసినామో అవన్నీ ఓపెన్ చేసి చల్లగా అయిపోయినవన్నీ మళ్ళీ అవెన్లో పెట్టుకొని వేడి చేసుకొని సర్వ్ చేసుకొని
ఫుల్ ఫన్ చేసుకుంటూ తిన్నామన్నమాట. ఫస్ట్ డిష్ పావ్ బాజీ. సో ప్రణీతనేమో పావ్ బాజీ చేసింది, చాలా మంచిగా చేసింది, ఫుల్ యమ్మీ యమ్మీ ఉండే అనమాట. అండ్ బన్స్ వాళ్ళ ఇంట్లో నుంచి ఇక్కడ తెచ్చేలోపు చల్లగైపోతే బాగోదు, మెత్తగా అవుతాయి అని చెప్పి ఓన్లీ బాజీ తీసుకొని వచ్చింది. సో పావు ఇక్కడ అప్పటికప్పుడు వేడి బటర్లో కాల్చి వేడి చేసి ఇచ్చిందనమాట. మంచిగా లెమన్ ఇంకా ఆనియన్స్ అవన్నీ వేసి ప్రాపర్ చాట్ బండార్లో ఎట్లుంటుందో అట్లా చేసి ఇచ్చిందనమాట. సూపర్ ఉండే. అండ్ దెన్ నెక్స్ట్ మోనా పన్నీర్ లజానియా చేసింది. ఎంత బాగుండే అంటే లిటరల్లీ అసలు ఇంట్లో చేసినట్టు చేసిందేనా ఇది ఆర్ బయట నుంచి తెచ్చిందా అన్నట్టుండే. నాకైతే చాలా బాగా నచ్చింది. బేసికలీ నాకు ఇటాలియన్ స్టైల్ ఫుడ్స్ అన్ని చాలా నచ్చుతాయి అనమాట. పాస్తా, పిజ్జా, దిస్ లజానియా అవన్నీ ఒకటేసారి సర్వ్ చేసేసుకొని తింటే చల్లగా అయిపోతాయి. అండ్ ఆల్సో కడుపులో కూడా ఎక్కువ ప్లేస్ ఉండాలి కదా. ఒక్కటొక్కటి మెల్లిగా ముచ్చట్లు పెట్టుకుంటూ తింటుండే అనమాట ఫ్రెండ్స్ అందరం కూడా. సో చాలా క్లోజ్ ఉంటారు అందరు ఫ్రెండ్స్ కూడా. నాకు స్టార్టింగ్లో పెళ్ళైన దగ్గరికి వచ్చిన తర్వాత అందరు పునీత్ ఫ్రెండ్స్ బేసికలీ ఫస్ట్, ఇప్పుడు నా ఫ్రెండ్స్ అయిపోయినారు. సో స్టార్టింగ్లో నేను ఫుల్ మొహమాట పడుతుండే, ఎక్కువ కలిసేది కాదు మేము, కోవిడ్ టైంలో ఉండే అప్పుడు కాబట్టి. అండ్ ఇప్పుడైతే ఫుల్ క్లోజ్ అయిపోయినా మనం అందరం దగ్గరనే ఉంటాం మెలిసాలోనే. సో ఇట్లా అనమాట. అండ్ షీఈస్ డింపుల్, అండ్ డింపుల్ వాళ్ళ అమ్మ. సో డింపుల్కి బేబీ బాయ్ అనమాట, ఈశాన్వి. ఇంకా డింపుల్ వాళ్ళ బాబు 2 months డిఫరెన్స్. సో డింపుల్ వాళ్ళ అమ్మ ఇంకా ఇక్కడే ఉన్నారు, అండ్ వాళ్ళ మమ్మీ కూడా వచ్చారనమాట. ఫుల్ హ్యాపీగా జోవియల్గా స్పెండ్ చేశారు వాళ్ళ మమ్మీ కూడా. మాదంతా ఒక గ్యాంగ్ అయితే, అండ్ దిస్ ఇస్ వన్ మోర్ గ్యాంగ్, బచ్చా గ్యాంగ్ అనమాట. దాంట్లో ఒక పెద్ద లీడర్ ఉంది ఆర్విక. సో ఇది ఆ చిన్న క్యూట్ బేబీస్తో ఆడుకుంటుంది. అండ్ నేను పునీత్కి పెట్టుకుంటూ తింటూ ఉన్నాను అనమాట పావ్ బాజీ. సో మేమేం ప్రిపేర్ చేసామంటే, పునీత్ వచ్చేసి వెజిటేబుల్ మంచూరియా ప్రిపేర్ చేశాడు. డింపుల్ వాళ్ళ మామ్ వచ్చేసి ఇది వెజిటేబుల్ పులావ్ చేశారనమాట. అండ్ ఆల్సో రైతా. సో మొత్తం స్టార్టర్స్ దగ్గర నుంచి ఎండ్ డెజర్ట్ వరకు అన్నీ చేసుకున్నాం మేము. సో ఒక్కరొక్కరం ఇట్లా ప్లాన్ చేసుకొని ఎవరెవరు ఏది చేయాలి అని చెప్పి అనుకొని చేసుకున్నాం అనమాట ఇవన్నీ డిషెస్. అండ్ మా హస్బెండ్ వచ్చేసి మంచూరియా చెప్పిన కదా, సో ఇవన్నీ కూడా బాల్స్ ఉంటాయి కదా, సో అవి ముందే ఫ్రై చేసుకొని పెట్టేసుకున్నాడు అనమాట. సో అందరు వచ్చిన తర్వాత ఇట్లా గ్రేవీ లాగా చేసి ఇద్దాము అని చెప్పేసి, బికాస్ చల్లగా అయితే గలీజ్ ఉంటాయి కదా. సో ఇట్లా అప్పటికప్పుడు బాల్స్ ప్రిపేర్ చేసుకున్నవి ఇట్లా గ్రేవీ లాగా సాస్ అవన్నీ వేసి ఇస్తున్నారన్నమాట. వేడివేడిగా ఉంటే మంచి టేస్టీ ఉంటుంది అని చెప్పేసి. అండ్ నా వంతు నేనేం ప్రిపేర్ చేసిన అంటే, నేను డెజర్ట్స్ చేశాను. సో చూపిస్తా అవి కూడా. అండ్ మంచూరియా టేస్ట్ ఎట్లుంది ఫస్ట్ నాకే చూపించిండనమాట. మంచూరియా అయితే ఎవర్ గ్రీన్, చాలా మంచిగా అనిపించింది నాకు. యాక్చువల్లీ పునీత్ బిర్యానీస్, మంచూరియా, నూడిల్స్ ఇవన్నీ చాలా బాగా ప్రిపేర్ చేస్తాడు. కొత్తింటికి వచ్చినాక మంచూరియా చేయడం ఇదే ఫస్ట్ టైము. అండ్ నేను వచ్చేసి 2 డెజర్ట్స్ చేశాను. ఒకటి వచ్చేసి గులాబ్ జామున్ విత్ రస్క్ పుడింగ్. మొత్తం 10 pointsకి 8.5 to 9 ఇచ్చుకుంటా అంతే. అండ్ ఇంకోటి వచ్చేసి షీర్ కుర్మా. సో ఈ మధ్య ఫెస్టివల్స్ ఏమొచ్చినా, స్పెషల్ డేస్ ఏమొచ్చినా ఈ షీర్ కుర్మా కామన్ అయిపోయింది, మ్యాండేటరీ స్వీట్ అయిపోయింది మా ఇంట్లో. ఆల్ థ్యాంక్స్ టు మా అత్తయ్య అనమాట. అత్తయ్యనే చేసి నాకు అలవాటు చేశారు. మా అత్తయ్య చాలా బాగా చేస్తారు. మా అత్తయ్య అంత కాకపోయినా కొంచెం ఏదో నేర్చుకొని చేస్తున్నాను అనమాట. 3rd time నేను చేయడం. 3rd timeకి కొంచెం మంచిగా వచ్చింది, కానీ మా అత్తయ్య అంత అయితే అస్సలు కాదు. మా అత్తయ్య సూపర్ చేస్తారు. సో దివాళీ సెలబ్రేషన్స్ అయిపోయినాయి. ఇంట్లో ఫ్రెండ్స్ అందరు వచ్చారు కదా, వాళ్ళందరూ ఒక్కొక్కరే వెళ్ళిపోయారనమాట. మళ్ళీ రేపు ఆఫీస్లు ఉంటాయి కాబట్టి తొందరగా వెళ్ళిపోయినారు అందరూ. అండ్ చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం మేమైతే కొత్త ఇంట్లో ఫస్ట్ టైం ఈ దివాళీ. సో మీరంతా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్ చేయండి. అండ్ ఇప్పుడు కొంచెం ఈ ఐలాండ్ అంతా క్లీన్ చేసేసుకోవాలన్నమాట. ఇల్లంతా కూడా నీట్గానే ఉంది, బట్ కొంచెం కిచెన్లో మొత్తం కూడా ఐటమ్స్ మనం అన్ని పెట్టాం కదా తినడానికి, సో అవన్నీ ఉన్నాయి, క్లీన్ చేసేసుకోవాలి. అండ్ ఈశాని పడుకుంది, ఫుల్ అలసిపోయింది. అది అందరు వచ్చింది కదా, అసలు పడుకోలేదు. అందరు పోగానే ఇప్పుడు పడుకుంది అనమాట. అండ్ నాకెందుకు నెక్స్ట్ డే మార్నింగ్, లైక్ ఈవెంట్ ఇవాళ నైట్ అయింది అనుకోండి, నెక్స్ట్ డే మార్నింగ్ లేచే వరకు నీట్గా ఉండాలనిపిస్తుంది ఇల్లు, కిచెన్ కానీ ఇల్లు కానీ. ఎందుకు అంటే అలసిపోతాం కదా ముందర అంతా చేసి మళ్ళీ నెక్స్ట్ డే కూడా అదే కిచెన్, అదే కొంచెం మెస్సీ చూస్తే ఎందుకు మైండ్ అంతా పీస్ఫుల్గా అనిపించదు అనమాట. సో నాకు చేతన అవ్వకపోతే మా హస్బెండ్ చేసేస్తారు, నాకు చేతనైతే నేను చేస్తాను అనమాట. అప్పుడప్పుడు ఇద్దరం కూడా చేసుకుంటాము. సో మా అత్తయ్య వాళ్ళు కాల్లో ఉన్నారు పునీత్తోని, నేను కూడా వాళ్ళతో మాట్లాడుకుంటూ అండ్ మా దివాళీ ఎట్లా అయిందో చెప్తూ పనంతా చేసేస్తున్నాను. అండ్ ఇప్పుడు మొత్తం ఫెస్టివల్లో లాస్ట్ పార్ట్ ఏంటి అని అంటే,
మేకప్ అంతా తీసేసి డ్రెస్ చేంజ్ చేసుకొని నైట్ డ్రెస్ వేసుకొని బెడ్ ఎక్కి ఇంకా స్లీప్. ఇది లాస్ట్ సెగ్మెంట్ అండ్ మోస్ట్ హ్యాపీయెస్ట్ సెగ్మెంట్ అనమాట. రెడీ అవుతున్నంతసేపు అదే నాకు హ్యాపీయెస్ట్ సెగ్మెంట్ అనిపిస్తుంది, కానీ అన్రెడీ అవుతున్నప్పుడు ఇది ఇంకా హ్యాపీయెస్ట్ పార్ట్ అనిపిస్తుంది అనమాట. మంచి పడుకోవచ్చు అని చెప్పి. బట్ ఈశాన్వి పుట్టినప్పటి నుంచి స్లీప్ అంతా కూడా ఫుల్ డిస్టర్బ్ స్లీప్ అండ్ ఆల్సో ఫుల్ స్లీప్ లేదు. అండ్ ప్రతి ఒక్క పేరెంట్ అయితే ఈ ఫేస్ని క్రాస్ చేయాల్సిందే కదా. సో వీళ్ళు కూడా ఫ్రెష్ అయిపోయి డ్రెస్సెస్ చేంజ్ చేసేసుకొని పాపా అండ్ డాటర్ టైం చేస్తున్నారు. నాన్న అండ్ కూతురు ఆడుకుతున్నారా? మీ ఇద్దరు పొర్లుతున్నారా? బెడ్ మీద పొర్లుతున్నారా? అందరికి చెప్పు డాడా డాడా అని ఇట్లా చెప్పు డాడా చెప్పు చెప్పు డాడా. ఈషా ఈషా డాడా నాన్న నాన్న అమ్మ తాత అత్త. చెప్పు చెప్పు నువ్వు అక్క అన్న నీకు వచ్చిన వర్డ్స్ అన్ని చెప్పు. స్లీపీ మోడ్ ఆన్. చలో గాయస్ బాయ్ బాయ్ చెప్పండి బాయ్ చెప్పండి బాయ్ చెప్పండి. బాయ్ హ్యాపీ దివాలి వన్స్ అగైన్. చెప్పు హ్యాపీ దివాలి చెప్పు. సో డన్ ఫర్ ది డే. ఈ వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను. హోప్ యూ హావ్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ like, share and subscribe to my channel and don't forget to press the bell icon for more updates. Until then, take care, bye bye, and do wait for the next video.